హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీ క్రియేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ చాలా మంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో స్టోరీస్ ని ఆయన పర్మిషన్ లేకుండా అప్లోడ్ చేస్తున్నారు, కాపీ చేస్తున్నారు. దయచేసి మీరు కానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణార్పణం 218వ భాగం. సుధీర్ షర్ట్ బటన్స్ ని నెమ్మదిగా లాగుతూ, ఖచ్చితంగా అమెరికా వెళ్లాలా అని అడుగుతుంది సవిత. కాలు గోడకి ఆనించి నెమ్మదిగా ఆమెను మరి కాస్త దగ్గరికి తెచ్చుకొని, వెళ్ళకపోతే ఎలా సవి? బిజినెస్ అంతా అక్కడే ఉంది కదా, అదేదో ఇండియాలోనే చేసుకోవచ్చు కదా. నవ్వుతూ, అక్కడ బిజినెస్ ఇప్పటిది కాదు, ఎప్పుడో డాడీ పెళ్లైన కొత్తలో అక్కడ స్టార్ట్ చేశారు. అది కాస్త వటవృక్షంలా అయ్యింది. దాన్నిక్కడికి చేంజ్ చేయడం అంటే అది అయ్యే పని కాదు. పైగా ఇన్ని రోజులు పడిన కష్టం వృధా అయ్యే ఛాన్స్ ఉంది. అలాగా అంటూ సవిత దిగులు పడిపోతే, ఇక నేను వెళ్ళడానికి 2 months టైం ఉందిగా, ఇప్పుడు ఎందుకు అంత దిగులు పడుతున్నావని అడిగాడు సుధీర్. 2 నెలల తర్వాత అయినా వెళ్ళిపోవాలి కదా. నెమ్మదిగా ఆమె తలని ఢీకొట్టి, ఎక్కడికెళ్తాను? ఇక్కడ బ్రాంచ్ పెట్టడానికి ఆల్రెడీ గవర్నమెంట్ అప్రూవల్ అయినట్టే. అందుకోసమైనా అప్పుడప్పుడు వస్తుంటాను గదా. కానీ ఎప్పుడూ ఉండవు కదా సుధీర్. ఎప్పుడూ నీ దగ్గరే ఉంటే నా పని అయినట్టే. అయినా ఎన్ని రోజులు చెప్పు? జస్ట్ 2 years. ఈలోపు నేను వచ్చినప్పుడు ఇలా సరదాగా టైం స్పెండ్ చేయొచ్చు. నీతో రోజు ఫోన్లో మాట్లాడచ్చు. 2 ఏళ్ళు అనుకుంటుంటే జస్ట్ 2 ఏళ్ళు. మీ అన్నయ్య చెప్పింది కూడా నిజమే కదా. వెనుక నుండి ఆమె టీషర్ట్ లోపలికి చేత్తో నడుముని మీటుతూ, ముఖమల పెట్టకు సవి. నేనింకా 2 నెలలుంటాను. ఈ 2 నెలలలో మనిద్దరం ఇంకెన్ని స్వీట్ మెమరీస్ని ఎంజాయ్ చేయొచ్చో తెలుసా అని ఆమె ముక్కుని ముక్కుతో రాస్తూ మైమర్పుగా చెప్తుంటే, క్షణంలో అతనికి దూరం జరిగి, స్వీట్ మెమరీస్ అని అడ్వాంటేజ్ తీసుకోవాలని చూశావంటే జాగ్రత్త అంటూ వేలు చూపించింది. ఏం చేస్తావు అంటూ కళ్ళెగరేశాడు సుధీర్. ఏం చేస్తా? మా అన్నయ్యకి మీ అమ్మ నాన్నలకి చెప్పేస్తా. అబ్బచా, అయితే ఇది కూడా చెప్పేయ్ అంటూ ఆమెని దగ్గరికి లాక్కొని పెదవులందుకున్నాడు సుధీర్. గింజుకుంటున్న కాసేపటికి పూర్తిగా అతని ముద్దు మైకంలో పడిపోయింది సవిత. 10 నిమిషాలకి ఆమె పెదవులు వీడి, ఇప్పుడేం చెప్తావు? మీ అబ్బాయి నన్ను ముద్దు పెట్టుకున్నాడని చెప్తావా అని అల్లరిగా నవ్వుతుంటే, చీపో, నీకు మరీ సిగ్గు లేకుండా పోయిందంటూ నెమ్మదిగా అతని చెంప మీద కొట్టి పూర్తిగా అతన్ని చుట్టుకుపోయింది సవిత. నిషాన్కి కొద్దిలో తప్పిపోయిన ప్రమాదాన్ని ఇంట్లో చెప్పగానే అంత కేర్లెస్గా ఎలా ఉన్నారంటూ ఇద్దరినీ కేకలేశారు పెద్దవాళ్లు. ఇందులో బావ తప్పేం లేదు పెదనాన్న, తప్పంతా నాదే. నేనే తొందరపడి. సరు, జరిగిపోయింది కదా. వాడిప్పుడు బానే ఉన్నాడు. అలాంటప్పుడు అనవసరంగా నీకు నువ్వే గిల్టీ ఫీల్ అవడం కరెక్ట్ కాదు. కాబట్టి దాని గురించి మర్చిపో అన్నాడు నివాస్. నేను అదే చెప్తున్నాను మావయ్య. తనెంత చెప్పినా వినట్లేదు. మాటిమాటికి నా వల్లే బాబుకి ప్రమాదం జరగపోయిందంటూ ఒకటే ఇదైపోతుంది అని నివాస్ అంటే, సరయు మనస్తత్వమే అంత నివాస్. కొన్ని విషయాల్లో చాలా మొండిగా బిహేవ్ చేస్తుంది. ఆ మొండితనం కాస్త తగ్గిందంటే తన వల్లే ఇలా జరిగిందని తనలో తనే కుమిలిపోతుంది అని జానకి అంది. కానీ మరీ అంత సున్నితత్వం కూడా పనికిరాదు కదా అత్తయ్య. చూడు సరు, పెద్ద బిజినెస్ ని రన్ చేస్తున్నావు. ఇంత చిన్న విషయానికి డీలా పడిపోతే ఎలా? బీ కూల్. చూడు వీడెంత హ్యాపీగా ఉన్నాడు అంటుంటే, ఏదో చిన్న కార్ బొమ్మ పెట్టుకుని ఆడుకుంటున్న నిషాన్, డాడీ మమ్మీ దగ్గరికి వెళ్దామా అంటుంటే అందరూ ముఖాలు చూసుకున్నారు. ఎందుకు నాన్నా? ఎందుకేంటి డాడీ, మమ్మీ ఈ టైంకి నాకు డిన్నర్ తినిపిస్తుంది. సరయు నవ్వుతూ వాణ్ణెత్తుకొని, నిషాన్, మమ్మీకి హెల్త్ బాలేదు కదా నాన్నా. నువ్విలా మాటిమాటికి నీ పనులన్నీ మమ్మీనే చెయ్యాలంటే తనెంత స్ట్రగుల్ అవుతుంది. అవును పిన్ని, కాని నాకు తినడం రాదు కదా. మరేం పర్లేదు, ఇక్కడ మమ్మీ లేకపోతే ఏంటి, నేనున్నాను కదా. ఈరోజు నీకు నేను తినిపిస్తాను, పద అంటూ వాణ్ణెత్తుకొని ఏవో కబుర్లు చెప్తూ అన్నం కలుపుకుంటుంటే, రాధిక విషయంలో సరియు బిహేవియర్ చూసి తనని చాలా వైల్డ్గా అనుకున్నాడు నివాస్.
కాని చూస్తున్న కొద్దీ తనలో సున్నితత్వం తెలుస్తుంటే సన్నగా నవ్వుకొని లోపలికి వెళ్ళిపోయాడు నివాస్. బాబుకి అన్నం తినిపించి వాడికేవో మాటలు చెప్తూ భుజం మీద వేసుకుని ఊకొడుతుంటే దాంతో నిద్రకి తూగుతున్న బాబుని నివాస్ గదిలోకి తీసుకొచ్చింది సరయు. పడుకున్నాడా అంటూ ఏదో వర్క్ చేసుకుంటే ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటున్న నివాస్ బాబుని తీసుకోబోయాడు. వద్దన్నట్టు నోటి మీద వేలుంచి తానే స్వయంగా బాబుని బెడ్ మీద పడుకోబట్టి తాను చెప్తున్న కథని కంటిన్యూ చేస్తూ జోకొడుతుంటే నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు బాబు. సరు, వాడి వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావని కొంచెం బాధగా అన్నాడు నివాస్. కోపంగా చేతులు కట్టుకుని, ఏంటి బావా నువ్వు ఇబ్బందంటూ చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. వాడు నా అక్క కొడుకు, వాణ్ణి నేను చూసుకోవడం నాకిబ్బంది అవుతుందా? ఎంతైనా నీకు మాత్రం అలవాట్లేదుగా సరు. వాడేమో రాధికకి బాగా అలవాటైపోయాడు. ఇప్పుడు తను లేకపోతే నాకు దగ్గరవుతున్నాడు. అయితే ఏమైంది? నాకు దగ్గరవడం కంటే రాధిక తన కన్నతల్లి కాదన్న విషయం వాడికి తెలియడం చాలా అవసరం బావా. లేదంటే పెద్దమ్మ చెప్పినట్టు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం అవుతుంది. అవునన్నట్టు నెమ్మదిగా తలూపాడు నివాస్. నవ్వుతూ వెళ్లబోయిన సరయు ల్యాప్టాప్లో అతను చేస్తున్న వర్క్ చూసి, ఏం చేస్తున్నావు బావా అంటూ మరో చైర్లో కూర్చుంది. నువ్వే అన్నావుగా 2 కంపెనీలని టైఅప్ చేద్దామని, దానికోసమే పేపర్స్ రెడీ చేస్తున్నాను. అలాగా అంటూ అతడు రెడీ చేసిన ఫార్మాట్ మొత్తం చూసి, చాలా నీట్గా ప్రజెంట్ చేశావు బావా. కానీ ఇదేంటి, ఎప్పటికైనా నా కంపెనీ నుండి విడిపోయే పూర్తి హక్కు ఉందని రాశావు. అదేంటి సరు అలా అంటావు? రేపొద్దున నీ పెళ్ళైన తర్వాత నీ కంపెనీ నువ్వు సపరేట్గా రన్ చేసుకోవాలనుకుంటే, లేదు నా కంపెనీలోనే ఉండాలని అగ్రిమెంట్ రాస్తే నీకు ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది కదా అన్నాడు నివాస్. అంటే నా మాట మీద నమ్మకం లేదా బావా అని బాధగా అడిగింది సరయు. ఇది నమ్మకం గురించి కాదు సరు, పరిస్థితులనేవి ఎప్పుడు ఎలా టర్న్ అవుతాయో చెప్పలేం. నీ కాబోయే భర్తకి అలా ఉండాలని ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, అప్పుడు ఇబ్బంది అవుతుందిగా. అందుకే ముందు జాగ్రత్త కోసం ఆ పాయింట్ని మెన్షన్ చేశాను. ఇన్ కేస్ మీ ఇద్దరికీ అది ఓకే అయితే ప్రాబ్లం ఏముంది, హ్యాపీగా కంటిన్యూ చేయొచ్చు. సరే నీ ఇష్టం అని. మరి ఫైల్స్ ఏంటి బావా? ఇవన్నీ కొత్త ప్రాజెక్ట్స్ సరు, ఇంకా నా కంపెనీకి అప్రూవల్ అవ్వలేదు. కానీ ఇందులో కొన్ని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి కదా బావా? ఉన్నాయి, అందుకోసమే చాలా ట్రై చేస్తున్నా. వాటిని మన కంపెనీకి వచ్చేలా చేసుకుంటే వాటి వల్ల మనకి ప్రాఫిటే కాకుండా ఫ్యూచర్లో మనకి బాగా యూజ్ అవుతాయి. అలాగా, అయితే ఇవి నేను క్లియర్ చేయనా? అక్కర్లేదులే, టైర్డ్ అయినట్టున్నావుకా, మళ్ళీ నిద్రపు, నేను చూస్తాను. నాకు నిద్ర రావట్లేదులే బావా, ఖాళీగా ఉన్నాను కదా, ఇద్దరం కలిసి చేద్దాం అనడంతో ఒక ప్రాజెక్ట్ ఎలా ఉంటే బాగుంటుందో కంప్లీట్గా డిజైన్ గీసి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మ్యాటర్ టైప్ చేస్తుంటే అతని ఎక్స్ప్లెనేషన్కి అతని ఐడియాస్కి తెలియకుండానే మెస్మరైజ్ అవుతూ, ఏమో అనుకున్నాను, నీకు నిజంగానే చాలా టాలెంట్ ఉంది బావా, నీ ఐడియాస్ చాలా బాగున్నాయని మనస్ఫూర్తిగా చెప్పింది సరయు. నవ్వుతూ థ్యాంక్స్ చెప్పి, ఈ వేలో ఇది కూడా నువ్వు క్లియర్ చెయ్యి అని చెప్పి ఆమెకు మరో ఫైల్ ఇచ్చి సిస్టంలో తన పని చేసుకునే పనిలో పడ్డాడు నివాస్. వాళ్ళిద్దరినీ చూసిన జానకి, ఏవండి మీరింకా లేట్ చేయడం మంచిది కాదు, ఒక్కసారి జగ్గుతో మాట్లాడండి అంటూ జానకి తొందర చేస్తుంటే సరేనని తలూపాడు రాజగోపాల్. విన్నారు కదా ఫ్రెండ్స్, తెలియకుండానే వ్యాపారపరంగా బాబుపరంగా ఒకరినొకరు దగ్గరవుతున్నారు సరయు నివాస్లు. మరి పెద్దవాళ్ల కోరిక నెరవేరుతుందో లేదో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం.